रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। सीताराम सीताराम, भज प्यारे तू सीताराम। सीताराम सीताराम, भज प्यारे तू सीताराम। ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान। ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। सीताराम सीताराम, भज प्यारे तू सीताराम। सीताराम सीताराम, भज प्यारे तू सीताराम। ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान। ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। सीताराम सीताराम, भज प्यारे तू सीताराम। सीताराम सीताराम, भज प्यारे तू सीताराम। ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान। ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। 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 ఈరోజు కొడిజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలులో మా వైశ్య సోదరులందరూ కూడా కలిసి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను ఈరోజు అందరూ కూడా గుర్తుండేలాగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోసయ్య గారు వైశ్య కుటుంబంలో జన్మించిన ఆయనకంటూ ఒక ఖ్యాతిని సంపాదించుకోగలిగాడు. ఆయన పేద కుటుంబంలో పుట్టి ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ అందరికీ తెలిసే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆ రోజుల్లో చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన
అనేక మంత్రులు చేశారు. ఆర్థిక మంత్రి ఎక్కువ సంవత్సరాలు చేసిన వ్యక్తిలో ఆయన అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టాల్లో వరుసగా 7 సార్లు బడ్జెట్ ఆయన మన రాష్ట్రానికి ప్రవేశపెట్టిన వాటిల్లో రోసయ్య గారు అని చెప్పి కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా రోసయ్య గారు అసెంబ్లీలో ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన చేసే పనుల్లో కానీ ఎప్పుడు కూడా అందరికీ గుర్తుండే విధంగా ఆయన చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు రోసయ్య గారు మన మధ్యలో లేకపోయిండొచ్చు, కానీ ఆయన జ్ఞాపకాలు ఆయన అన్నీ కూడా మనందరం కూడా తలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత గవర్నర్గా చేశారు. ఆయన చేయటం అంటూ పదవులే లేకుండా ఆయన చేసిన కష్టానికి, ఆయన చేసిన పనులకే ఆయన గుర్తించి పదవులు కూడా ఆయనకు వెంబడొచ్చినాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎప్పుడు పదవుల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో ఆయన ఎప్పుడు ఎదురు చూడాల. ఎప్పుడు కూడా పదవులు అనేది ఆయన ఎత్తుక్కుంటా వచ్చే పరిస్థితుల్లో మణిచెన్నారెడ్డి గవర్నమెంట్ కానీ, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తుల్లో మన రోసయ్య గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాలి. చీరాల్లో కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉండి కూడా అనేక కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి రోసయ్య గారు ఈ రోజుకి ప్రజలకు గుర్తుండేలాగా పనులు చేయటం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ఉన్నతమైన శిఖరాలను అందించిన వ్యక్తి కూడా ఈరోజు మన మధ్యలో లేకపోవటం, వయసు రీత్యా లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన పనులు కూడా మన వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇది. ఆయన గుర్తుపెట్టుకుంటా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు కూడా మన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అందరికీ పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంజేటి రోసయ్య గారి 91 జన్మదిన సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ప్లస్ వైస్ సంఘాల తరపున చిన్న సభ ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి మన లోక శాసనసభ్యులైన గౌరవనీయులు శ్రీ దామచంద్ర జనార్దన్ గారు వచ్చి వారి విగ్రహానికి పుష్పమాలాకృతం చేశారు. ఈ కొంజేటి రోసయ్య గారు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ సమయంలో కూడా పునాది వేసిన ఫౌండేషన్ వేసిన ఆయన అన్నమాట, శంకుస్థాపన చేశారు. వారు వైస్ సంఘంలో పుట్టి వైస్ సంఘానికి తలమానికంగా ఉండి అనేక రకమైన పదవులు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనేక సందర్భాలు ఆర్థిక శాఖ మంత్రిగా కృషి చేశారు. తదుపరి వారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా కృషి చేశారు. ఈ సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా మన సంఘం తరపున వారికి నివాళులు అర్పిస్తూ మన సంఘం తరపున సమాజానికి కూడా సేవ చేస్తామని చెప్పని మన గౌరవనీయులు దామచంద్ర జనార్దన్ సమక్షంలో నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలండి. ఈ సభకు వించేసిన దామచంద్ర జనార్దన్ గారు అన్నకి కృతజ్ఞతలు. రోసయ్య గారి 91వ జన్మదిన సందర్భంగా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన పదవులు కానీ అన్నిటినీ స్మరించుకుంటూ ఆయన జన్మదినాన్ని మేము సభాపూర్వకంగా తెలియజేస్తూ భావితరాలకి తెలియజేలాగా మేము ముందుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.